హాయ్ అండి. మొన్న ఇప్పుడు జరిగిన ఆఖరి అయిపోయినట్టున్నది కుంభమేళా గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. అయితే ఈ కుంభమేళాలో ఇంతవరకు 62 కోట్ల మంది స్నానం చేశారని ఆహ్, గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఏంటంటే నదిలో స్నానం చేయటం గుర్తుపెట్టుకోండి. నదీ జలాలు దేనికి వాడతారు? తాగటానికి వాడతారు. ఆ తాగే నీళ్ళు ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉండాలి. సరే, గంగా నది స్వచ్ఛమైనది, చాలా గొప్ప. దానిలో చాలా చాలా గొప్ప గొప్ప విషయాలున్నాయి. చాలా మంచి ఇదున్నది. ప్రపంచంలోనే గంగా నదికి స్వచ్ఛత గురించి చాలా చాలా మంది చాలా విషయాలు చెబుతూ ఉంటారు. అది ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు. కానీ ఏంటంటే అంత చక్కటి, అంత అమృతం జలం లాంటి నీళ్ళల్లో పోయి స్నానం చేయటం ఏంటి? స్నానం చేసిన వాళ్ళు నంబర్ 1కి వెళ్తారో తెలీదు, నంబర్ 2కి వెళ్తారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. కానీ ఏంటంటే ఇంతమంది 62 కోట్ల మంది ఏకంగా స్నానం చేశారు అంటే ఇది రికార్డు కూడా సృష్టించారటండోయ్. రికార్డు సృష్టించడం ఎంతో గొప్ప. అంటే ఏంటంటే జనాలని ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అదేమంటే ప్రపంచంలో లేనిది మన దగ్గర ఉన్నది. చూసారా ఎంత గొప్పది. మన కర్మభూమి, మన ఋషుల భూమి, మన సన్యాసుల భూమి, మన ఆ భూమి ఈ భూమి అని చెప్పి డబ్బాలు కొడుతూ ఉంటారు. కానీ నిజంగా మరి ఆరోగ్యవంతంగా ఉండాల్సిన ఆ నీళ్ళని సర్వనాశనం చేసుకుంటే ఇప్పుడు సముద్ర స్నానం ఉందండి. ఏదో దానివల్ల పుణ్యం అంటారు. దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. ఎందుకంటే సముద్ర స్నానం గురించి, సముద్రంలో నీళ్లు తాగరు ఎవ్వరు కూడాను, ఉప్పగా ఉంటాయి కాబట్టి. కానీ సముద్ర స్నానం చేసుకోవచ్చు. భక్తి ఉన్న వాళ్ళు ఎన్నిసార్లైనా మునగచ్చు, రోజుకి ఎన్నిసార్లైనా మునగచ్చు. లేదు అక్కడే ఇల్లు కట్టుకుని రోజు అక్కడే కూర్చోవచ్చు, అక్కడే మునుగుతూ కూర్చోవచ్చు. కానీ ఏంటంటే మరి నదీ జలాల్లో వెళ్ళి స్నానం చేయటం, ఒకళ్ళు వెళ్ళి స్నానం చేయటమే మొత్తం ఒక రకమైన ఒక తప్పు. కానీ ఏంటంటే ఇంతమంది కోట్ల మంది స్నానం చేశారు అంటే నిజంగా ఆలోచించండి. మనం ఎక్కడికి వెళ్తున్నది, నాగరికత ఎక్కడికి వెళ్తున్నది? నాగరికత గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది నాగరికత అంటాను నేను ప్రశ్నిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ సోకాల్డ్ వీళ్ళందరూ కూడాను ఈ భక్తిలో సనాతన ధర్మం అని, ఈ భక్తి అని, లేకపోతే అదని ఇదని చెప్పేవాళ్ళు ఇంకో 40 ఏళ్ల తర్వాత వస్తుంది, ఇంకొక 50 ఏళ్ల తర్వాత వస్తుంది. మనం అనుకుంటే అయిపోతుంది. మనం 40 ఏళ్ళు అంటే 40 ఏళ్ళు, 44 ఏళ్ళు అంటే 44 ఏళ్ళు, 12 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు. మనకి ఏమి లెక్కలకి వాటికి ఏమి ప్రమాణాలు ఏమున్నాయి? ప్రామాణికంగా ఏం చెప్పుకోగలుగుతాం? కానీ ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం వినాలంతే, మనం నమ్మాలి అంతే. కాబట్టి ఏంటంటే ఈ ఎప్పుడో ఇన్నేళ్లకు వచ్చే ఈ నదీ స్నానాలు, ఈ కుంభమేళాలు, ఈ మేళాలు, ఆ మేళ ఈ మేళ, వీటిలోనూ ఇట్లా స్నానాలు చేసేసి సర్వనాశనం చేస్తుంటే అదే నదీ జలాలు మళ్ళీ మన దగ్గరకు వస్తాయి, మనం తాగాలి. మనం ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఇంకోటి అదే కాదండోయ్. అక్కడ ఈ కుంభమేళాలు జరిగే చోట ఎక్కడి నుంచి వచ్చారో ఏదో మిడతల దండులాగా వచ్చేస్తారు. నాగసాధువులు కావచ్చు, లేకపోతే అఘోరాలు కావచ్చు. మొత్తం శరీరం నిండా, శరీరం అంతా మొత్తం భస్మలేపనం చేసేసుకుని మొత్తం జటాధారులుగా వచ్చేసి, అంటే ఏంటంటే ఒక్కొక్కళ్ళు నాగసాధు కావచ్చు, లేకపోతే ఒక్కొక్క అఘోర కావచ్చు. అప్పనే ఆపుకో అంటారు కదా. తమకి తాము ఒక శివుడు అని అనుకుని చెలరేగిపోతూ ఉంటారన్నమాట. ఎంతో వీళ్ళు నిజంగా ఈ దిగంబరంగా తిరుగుతూ ఉంటారు. అదేమంటే భగవంతుడి పేరు చెబుతారు. భగవంతుడు ఇప్పుడు ఆడవాళ్ళని, స్త్రీని పూజించాలి, స్త్రీని పవిత్రమూర్తి, స్త్రీని చాలా మనం దేవతలాగా పూజించాలి స్త్రీని అంటారు. మరి ఆ స్త్రీలు తిరిగే చోటన ఈ మొండిమొలతో తిరుగుతూ, ఈ దిగంబర్గాను తిరుగుతూ, నగ్నంగా తిరుగుతూ, పైగాను అదేమంటే మేము లేపనం పూసుకున్నాము, మేము శివుడిని అయిపోయామని అంటే శివుడు ఎట్లా అవుతారండి? ఎవరైనా కానీ నాగసాధు కావచ్చు. పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకా కొంతమంది అఘోరాలు కాలుతున్న కట్టెని శరీరాన్ని అక్కడ శ్మశానంలో శరీరాన్ని పట్టుకుని పీక్కు తింటూ ఉంటారు అని మనం చాలాసార్లు మనం చూసాము. మనం చాలా చాలా చెప్తూ ఉంటాయి. కానీ ఏంటంటే అట్లా ఎవరైతే చచ్చిపోయారో ఆ చచ్చిపోయిన వాళ్ళ తాలూకు వాళ్ళకంటూ ఒక రకమైన వాళ్ళకి సెంటిమెంట్స్ ఉంటాయి కదండి. వాళ్ళ మనోభావాలు ఉంటాయి కదా. వాళ్ళ మనోభావాల్ని కించపరిచినట్టే కదా. నిజంగా ఇప్పుడు
ఫలానా మరణించిన మరణించిన వ్యక్తి నా తండ్రి అనుకుందాం. నా తండ్రిని సగం కాలగానే మిగిలి కాలుతున్న శరీరాన్ని ఎవడో తినేసేస్తే బాధేస్తుంది కదా. మరి మానవత్వం దేవుడి పేరుతో అసలు ఎందుకు ఇంత అరాచకాలు చేస్తారు అంటా నేను. కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించాలి, తప్పకుండా ఆలోచించాలి. దీనికి అసలు ఎక్కడ ఫుల్ స్టాప్ ఉందో తెలియదు. ఇంతంత రకంగా నదీ జలాలు తాగే చక్కటి నదీ జలాల్ని సర్వనాశనం చేస్తున్నారు. మొత్తం ఇదిగో ఈ బాబాలు, ఈ అఘోరాలు, ఈ నాగసాధులు వీళ్ళందరూ కూడాను మొత్తం అసలు ఒక్క పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ ఉంటారు. మరి ఈ పబ్లిక్ న్యూసెన్స్ కింద కూడాను ఎప్పుడు అరెస్ట్ అవ్వలేదు వాళ్ళు, ఎవరు చేయరు. అదేంటంటే మరి అమ్మో ధర్మం వైపు మనం వెళ్ళకూడదు, అది భగవంతుడికి సంబంధించిన విషయం అంటే నగ్నంగా తిరగటం భగవంతుడికి సంబంధించింది ఎలా అవుతుందండి? కాచి మీరే ఆలోచించుకోండి. అది నాకు ఎందుకంటే 62 కోట్ల మంది స్నానాలు చేశారని చాలా గొప్పగా స్టాటిస్టిక్స్ మొత్తం కనిపిస్తున్నదనమాట ఇంటర్నెట్లో చూస్తుంటే. అసహ్యం పుడుతున్నది. 62 కోట్ల మంది అంటే సగానికి సగం జనాభా నిజంగా అట్లాగూ చేశారు, అట్లా స్నానాలు చేశారు అంటే మీరేదో మళ్ళీ సగానికి సగం అంటే కాదండి మా అక్కయ్య గారు, 120 కోట్లు కాదండి, 140 కోట్లు అండి. పిచ్చి కరెక్షన్లు చేయకండి, మాట వరుసకేదో అంటూ ఉంటా. అంతేగాని లేదు ఆ విజయ టాకీస్ కాదండి, విజయ టాకీస్ కాకుండా ఇంకో టాకీస్ అండి అని చెప్పి పీక్కుని కాల్చుకు తిన్నారు నన్ను. అట్లాగే మాట వరుసకు అంటున్నాను. ఇప్పుడు జనాభాలో 62 కోట్లు అంటే సగం మంది అట్లా స్నానాలు చేసేసారంటే అసలు అంటే మూత్ర విసర్జనలో మూత్రం కూడా మనం తాగినట్టే కదా, వాళ్ళ మూత్రాలు కూడా మనం తాగుతున్నట్టే కదా. సో ఇది మనం ఏం చెయ్యలేము, చెప్పలేము. కాదేంటంటే పబ్లిక్ న్యూసెన్స్ కింద ఎప్పుడు ఎవరిని మీద కూడాను కేసులు పెట్టరు అసలు ఎప్పుడు కూడాను. అందుకే రెచ్చిపోతున్నారు వాళ్ళు. ఆ భక్తి ముసుగులో రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి. ఇవి మరి గవర్నమెంట్లు ఎందుకు మరి ఇవన్నీ కూడా పట్టించుకోదో మరి మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే మీరు కూడా ఆలోచించండి. నేను ఎంతవరకు నేను చెప్పే మాటలు మీకు ఏంటంటే చాలామందికి కటువుగా ఉంటుంది, కానీ ఇవి కటువు కాదండి, నగ్న సత్యాలు. కాబట్టి ఇదనమాట కుంభమేళ. రాతగయ్యి బాతుగా ఇలాగా అయిపోయింది కుంభమేళ. 62 మళ్ళీ మాట్లాడితే 62 కోట్ల మందికో 62.5 కోట్ల మందో చేసుంటారు స్నానాలు. ఏం జరిగింది? మొత్తం పాపాలన్నీ పోతాయా? కర్మ అనే కర్మ సిద్ధాంతం ఉంటుంది కదా. మరి ఇది ఈ భక్తులు వీళ్ళే అంటారు మళ్ళీ మన సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం ఉంటుంది. కర్మ మనం చేసుకున్న దానికి మనం మంచి అయినా చెడైనా మనం అనుభవించాలి అని మరి కర్మ సిద్ధాంతాలు మరి ఉన్నప్పుడు డుబ్కి నీళ్ళల్లో మునిగితే అయిపోతుందా? మునిగే వాళ్ళని గురించి నేను తప్పుగా అంటలేదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయటానికి నేను మాట్లాడటలేదు. కానీ ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు అంటాను. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.